దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము నవంబర్ నెల 17వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ధ్యానించుకొనుటకు మనము సిద్ధపడుచుండగా ప్రశస్తమైన ప్రభునామములో మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ధ్యాన వాక్యము చదువుకుందాం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరికొకరు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము మనుషులు ఒకరికొకరు ప్రేమించుకోవాలి అని ప్రభువారు సెలవిచ్చిన ఆజ్ఞను మనము ధ్యానించుకుంటున్నాము. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము అంటే ప్రభువారు మనల్ని ప్రేమించాను, నా ప్రేమ ప్రకారంగానే మీరును మీతో పాటు ఉన్నటువంటి సహోదరులు, మీతో పాటు ఉన్నటువంటి స్నేహితులు, ఇరుగు పొరుగు వారితోనూ కలిసి ఉన్న వారితోనూ ప్రేమతో మెలగండి అని అంటున్నాడు. మనకి తెలిసిన విషయమే కదా, మనకి దేవుడు ఇప్పుడు మనము ప్రేమించుట కాదు, ప్రభువే మనల్ని ప్రేమిస్తున్నాడు. పాప బంధకాల్లో ఉన్నటువంటి మనల్ని, పాపము నుండి, బంధకాల నుండి విముక్తులుగా చేయుటకు ప్రభువారు ఏం చేశారు? అంతా తెలిసి కూడా శిలువపై ఆయన రక్తాన్ని చిందించటానికి సిద్ధపడ్డారు. దేని నిమిత్తము? మన పాప విడుదల గురించి. ఎంత గొప్ప ప్రేమ! అలాంటి ప్రభువారికి ఉన్నటువంటి ప్రేమ మనలో కూడా అందరికీ ఉండాలంటాడు దేవుడు. ప్రభువారు అంటున్న మాట, నేను ప్రేమించిన ప్రకారము మిమ్ములను నేను ప్రేమించిన ప్రకారము మీరును ప్రేమ కలిగి ఉండండి. ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండండి, ఒకరికొకరు తగ్గించుకొని ఉండండి, ఒకరికొకరు వినయ మనసుతో జీవించండి అని ప్రభువారి యొక్క ఆజ్ఞ. ఆ ఆజ్ఞనే మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు, ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ గురించి మనుషులకు ఎంత అవసరమో ఆజ్ఞ రూపంలో తెలిపి ఉన్నాడు. మరి ఇది ఆజ్ఞే కదా. నేను ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ప్రేమించండి, ఇదే నా ఆజ్ఞ అంటున్నాడు ప్రభువారు. మనుషుల పాప పరిహారార్థం కొరకు ప్రభువారు ఎంత ప్రేమ కలిగి శిలువపై తన రక్తాన్ని చిందించిన ప్రేమ కంటే ఈ సృష్టిలో మరొకటి ఉన్నదా? లేనే లేదు, మరొకటి లేదు అసలు. ఆయన రక్తాన్ని చిందించి మనల్ని పాప బంధకాల నుంచి విముక్తుల్ని చేసినటువంటి అంత గొప్ప ప్రేమ అంతకంటే సృష్టిలో ఏది లేదిక. ఈ సృష్టిలో మరొకటి లేదనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం చూస్తున్నాము. అలాంటి ప్రేమనే మనుషులు కలిగి ఉండాలని ప్రభువారు మన నుండి ఆశిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అపొస్తలుడైన పౌలు గారు కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను ప్రేమ లేనివాడైతే వాడు వ్యర్థుడు. ఎలాగా? కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను. విశ్వాసం అనేది చాలా గొప్ప దశలు.
అంత విశ్వాసం ఉన్నా ప్రేమ లేనివాడైతే అతను వ్యర్థుడు అని పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 13:2 చూడండి ఒకసారి. 13:2 నిర్మోహమాటంగా సెలవిస్తున్నాడు. కృపావరాలు కలిగి, ప్రియ దేవుని బిడ్డలారా వింటున్నారు కదా, కృపావరములు కలిగి జ్ఞానము కలిగిన పెద్ద సువార్తికుడైనను అతనిలో ప్రేమ లేకపోతే, అంటే అతను ప్రేమ లేని వాడైతే నిష్ప్రయోజకుడు అని కూడా పౌలు గారు ధారాళంగా ఘాటంగా చెప్తున్నారు. ప్రేమ కొరకు ప్రయాసపడాలని పౌలు గారు ప్రాధేయపడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని సంఘాలని ఆయన ప్రాధేయపడుతున్నారు, ప్రేమ కలిగి ఉండండి అని. అనగా ప్రేమ కొరకు పూర్తిగా మనసును కేంద్రీకరించి సంపాదించుకోవాలంటాడు పౌలు గారు. అంతేకాదు, ఆయన అభిప్రాయం కూడా అదేనట. పూర్తిగా ప్రేమ కొరకు పూర్తిగా మనసుని కేంద్రీకరించి ఉంచమంటాడు. అది నా అభిప్రాయం ప్రియ దేవుని బిడ్డలారా అంటున్నాడు. అంతేకాదు, మనము దేవుని యందు సంపూర్ణత కలిగి ఉండుటకు ప్రేమ యందు వేరుపారి స్థిరపడాలనే పౌలు గారు ఎఫెసీల సంఘానికి రాసిన పత్రిక 3:18 వివరించిన ప్రకారం మనమందరము ప్రేమ కలిగి నడుచుకుందాము. ఒక్కసారి మనము ఆలోచిద్దాము. ప్రభువు చూపెట్టిన ప్రేమను మనము అనుసరిద్దాము. ప్రభువు చూపెట్టిన ప్రేమ మనలో ఎంతుంది? ప్రేమ కలిగిన మనస్సు కలిగి ఉన్నామా లేదా? ప్రేమ లేకపోతే అతను వ్యర్థుడి లెక్క. అతను దేవుని యొక్క దృష్టిలో లేడు. దేవుని దృష్టిలో ఉన్నాడు అంటే అతను ఖచ్చితంగా ప్రేమ కలిగి ఉన్నవాడి లెక్క. మనమందరము పరిమళ వాసనగా ఉండటానికి క్రీస్తు ప్రభువారు తన్ను తాను దేవునికి అర్పణముగాను శిలువ బలియాగము చేసుకున్న ఆయన గొప్ప ప్రేమను మనము కలిగి ఉండటానికి, దేవునితో సహవాసము చేయటానికి మనము దేవుణ్ణి అడుగుదాము. ప్రభువా, నీ ప్రేమ లాంటిది మేము కూడా అంతటి ప్రేమ కలిగి ఉండాలనుకుంటున్నాము. నీతోనే మేము సహవాసము చేయాలనుకుంటున్నాము. తండ్రి, మా విన్నపాన్ని మన్నించి మాకు అంతటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మనం దేవుణ్ణి అడిగి, దేవుని కృపలో దేవుని అనుగ్రహముతో మనము ప్రేమను సంపాదించుకొని దేవునితో సహవాసము చేస్తూ పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను తండ్రి మేము నిత్యము ధ్యానించుకుంటున్నామయ్యా. మేము ధ్యానించుకుంటున్నటువంటి విధానాన్ని నీవు ఆశీర్వదించు తండ్రి. మా ధ్యాన స్థితిని 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలించి అభివృద్ధి పొందేలా నువ్వు దీవించి ఆశీర్వదించు నాయన. మేము సాతాను ఒడిలో మేము పడకుండా నీ పరిశుద్ధాత్మని సహాయముతో తండ్రి, నీ బిడ్డలముగా మేము జీవిస్తూ ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.